హలో అండి. మరొకసారి ఒక మంచి వీడియోతో మీ ముందు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందరితో పాటు మేము ఉండాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ముఖ్యంగా బ్యాచిలర్స్ అండ్ స్టూడెంట్స్ కొరకు. వారు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు వంట రాక ఎలా చేసుకోవాలని. సో ఈ ఛానల్ని, ఈ రెసిపీని చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేసేయండి. 2 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి. 4 టమాటోలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ముక్క, హాఫ్ ఎల్లిపాయ కచ్చపక్క దంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలని వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్గా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్రౌన్గా అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక టమాటోలు, పచ్చిమిరపకాయలని వేసేసుకుందాం. ఈ విధంగా టమాటాలు కూడా నూనెలో మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మగ్గిపోయాక ఇందులో కొద్దిగా పసుపుని వేసేసేయండి. కొద్దిగా కారంని వేసుకోండి. మీకు కారం ఏ విధంగా కావాలో, చాలా స్పైసీగా తినే వాళ్ళైతే 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. సో ఇలా కారం పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టిన చికెన్ ముక్కలని వేసేసుకుందాం. ఇలా చికెన్ ముక్కలను కూడా వేసేసుకొని ఈ ముక్కలకి మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత తగినంత ఉప్పుని వేసుకోండి. కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాస్ లేదంటే 1.5 గ్లాస్ వేసుకొని ఇలా ముక్క మునగనివ్వండి. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 20 మినిట్స్ మీరు ఈ కర్రీని కుక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత ఇలాగా కలిపేసి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మీకు కావాలంటే మరొకసారి ఉప్పుని వేసుకోండి. అంతేనండి, సింపుల్ ఈజీ చికెన్ కర్రీ. ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది అండ్ బ్యాచిలర్స్ కొరకు టైం సేవ్ అయ్యే కర్రీ. ఇంకా సర్వ్ చేసుకోండి బౌల్లో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో సబ్స్క్రైబ్ చేసి ఇంకా చాలా ఈజీ రెసిపీస్ ముందు చూపిస్తాను. మంచి మంచి వీడియోస్ కూడా మీకు చేసి చూపిస్తాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి.